హాయ్, నేను మీ లక్ష్మణ్ అండి. ఈరోజు వీడియోలో ఎండు కొబ్బరి పొడి తయారు విధానం చూద్దాము. ఈ కొబ్బరి పొడి మనం ముందే తయారు చేసి పెట్టుకుంటే మనకు వంటలు తొందరగా అవుతాయి. కూరగాయలు ఇవి గట్టిగా ఉంటాయి. కత్తితోన ముక్కలు చేస్తే రావు. కత్తిపీట పెట్టి ఇలా ముక్కలు చేసుకోవాలి. అన్ని కొబ్బరి గిన్నెలన్నీ ఇలాగ ముక్కలు చేసి పెట్టుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఇవి వేసేసుకొని వేయించుకుందాము. ఇవి వేయగాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్గా వేడి అయితే చాలు. మనం కొబ్బరి పొడి రావడానికి ఇలా వేడి చేసుకోవాలి. ఇవి వేడి అయిన తర్వాత ఒక ప్లేట్లో పోసేసుకొని ఇవి చల్లగా కానిద్దాము. ఇవి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో పోసి మనం కొబ్బరి పొడి వచ్చేటట్టు మిక్సీ పట్టుకుందాం. ఇలా పొడి రావాలి. ఇదిగోండి, అలా వేయించినందుకు ఇలా పొడి బాగా వస్తుంది. తేమ లేకుండా ఇలా పొడిగా ఉంటుంది. ఇది ఒక బౌల్లో పోసేసుకొని అంతేనండి. ఇది చాలా తొందరగా అయిపోయి పొడి. ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళే టయానికి బాక్స్లో కట్టాలి. ఆ పని చాలా ఉంటుంది. అందుకని మనం ఇలా కొబ్బరి పొడి తయారు చేసి పెట్టుకుంటే ఏ కూరలలో అయినా తొందరగా వేసేసుకొని కూరలు తొందరగా చేసేయచ్చు. మనం రోట్లు వేసి దంచాలన్నా తురమాలన్నా టైం పడుతుంది కదా. ఇలా పొడి ఉంటే మనం కూరలలో వేసేసుకోవచ్చు. ఇది ఒక గాజు సీసా తీసుకొని మనం ఆ గాజు సీసాలో పోసేసి నిల్వ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సీసాలు వేసేసుకొని దీనికి మూత పెట్టి నిల్వ చేసుకోండి.